అని నువ్వు దిగులు పడుతున్నావా? కానీ నువ్వు నిరీక్షణ కోల్పోయిన క్షణమే నిన్ను పైకి లేవనెత్తుతాడు. నువ్వు కుమిలిపోయిన పరిస్థితుల్లో దేవుడు నీకు చెయ్యందిస్తాడు. నీ చుట్టూ ఉన్నవారు అప్పుడు నువ్వు వాళ్ళకి కానరావు. హల్లెలూయా. నువ్వు అప్పటికి కానరావు, కానీ దేవుడు నిన్ను పైకెత్తడానికి ఆ దినమున నీ కొరకు వస్తాడు. ఆ దినమున నిన్ను పైకి లేవనెత్తుతాడు. నువ్వు గుడుచులో ఉన్న వ్యక్తిని నువ్వు బిల్డింగ్ లో ఉండబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిరుపేద పరిస్థితుల్లో ఉన్నవేమో, దేవుని వాక్యం ధ్యానం చేయి. దేవుడు నీతో మాట్లాడింది, దేవుడి చిత్తానుసారంగా నువ్వు నడువు. ఇదిగో నిన్ను ఉన్నతమైన స్థితిలో నేను ఉంచబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు గంతులు వేయబోతున్నావు సంతోషంతో, నువ్వు గంతులు వేయబోతున్నావు ఆనందముతో. ఇదిగో నీ గంతులకి, నీ సంతోషానికి అవధులు లేకుండా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నువ్వు ఆయనకు పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి. ఆయనకు నీ హృదయమునివ్వాలి, ఆయనకు నీ దేహమునివ్వాలి, ఆయనకు మనము సమర్పించుకోవాలి. అయ్యా, నా జీవితం అంతా నీ కొరకే. నువ్వు నన్ను ఎందుకు పుట్టించినవో, నువ్వెందుకు నన్ను ఈ విధంగా ఉంచావో, నువ్వెందుకు నన్ను ఈ పరిస్థితుల్లో నన్ను తీసుకొని పోతున్నావో, నువ్వెందుకు నన్ను ఈ కష్టాల్లో నడుపుతున్నావో, నాకెందుకు సముద్రం లాంటి శ్రమలు, అలలాంటి బాధలు ఎందుకు నాకు నువ్వెందుకు పెడుతున్నావయ్యా? ఒక్కసారి నువ్వు నాతో చెప్పవా, నేను సరి చేసుకుంటా. ఒక్కసారి నాకు తెలియచేయవా, నేను సరి చేసుకుంటా. నాకు దర్శనంలో నువ్వు చూపించవా, నేను సరి చేసుకుంటా. ఎన్ని విధాలు లేవండి మనం సరి చేసుకోవడానికి. మనము నిర్లక్ష్యము చేస్తున్నాం. ఏంటిదో తెలుసా? దేవుని యొక్క మాట నిర్లక్ష్యము చేస్తున్నాం, చెవులు పెడుతున్నామేమో. అందుకే మనకి బాధలు. వాక్యం విన్నప్పుడు ఏం చేస్తామంట, మనము దృఢంగా ఏం చేస్తున్నాం, కట్టబడుతున్నాము. కానీ వాక్యం విడిచిపెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక కట్టె పుల్ల వలె ఇరిగిపోతున్నాం. ఎండిన కట్టె ఏం చేస్తుందండి, దానికి ఇరిగిపోతుంది. ఎందుకు ఇరిగిపోతుందో తెలుసా? దానికి బలము లేక. హల్లెలూయా. ఎందుకు ఇరిగిపోతుందో తెలుసా? దానికి శక్తి లేక. అలాగే నువ్వు కృంగిపోతున్నావు. ఎండిన ఎముకలకి జీవం పోసాడు దేవుడు. నీకు గుర్తొస్తలేవా? నీకు చేసిన మేలుల అద్భుతాలు నీకు గుర్తొస్తలేవా? ఎందుకు కృంగిపోతూ ఉన్నావు? ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన విధముగా ఈ దినము నిన్ను ఆ శ్రమలలో నుండి, ఇదిగో నీకున్న శ్రమలన్నీ, నిన్ను చుట్టుముట్టిన బాధలన్నీ వెనకకు మరలిపోబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మోడు బారిన నీ జీవితంలో ఆయన నీటి ఊటను పుట్టించబోతున్నాడు, జీవపు ఊటను పుట్టించబోతున్నాడు. నమ్మినట్లయితే ఈ కార్యాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితేనే ఈ కార్యాన్ని చూస్తావు. నువ్వు నమ్మితేనే నువ్వు ఈ కార్యాన్ని చూడబోతున్నావు. నువ్వు నమ్మితేనే నీ జీవితంలో ఈ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు నమ్మితేనే అన్నిటికీ పరిష్కారం. నువ్వు నమ్మితేనే నీకు విశ్వాసం ఉన్నట్లు. నువ్వు నమ్మితేనే అది సాధ్యమవుతుంది. నా దేవుడు నా పక్షము నుండగా నాకు విరోధి ఎవరు? చెప్పండి. నీ దేవుడు నీ పక్షాన ఉండగా నీకు ఆ బాధ రావద్దు. హల్లెలూయా. నీకు విరోధి ఎవరు? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనము సౌందర్యవతులమై, హల్లెలూయా, రాణులుగా మనం ఏం చేస్తామంట, అభివృద్ధి పొందుతామంట. ఏం చెప్పాడు అయ్యారు? మనం అభివృద్ధి పొందబోతున్నాం. మన సంఘాన్ని ఏం చేస్తాడంట, బంగారముతోను నార వస్త్రములతోను, అంటే పట్టు వస్త్రములతో మనల్ని చేశాడు. హల్లెలూయా. ఈ చిత్రమైన చేతి పను మనం, హల్లెలూయా, ఆయన చేతి పనులు మనం. మరి ఆయనకు వ్యతిరేకము ఉండకూడదు. ఆయనకు లోపడే వారిగా ఉంటాం. లోపడిన వారిగా ఉన్నట్లయితే మనము దేనికి కూడా భయపడం. మనము